ఐరా బజ్జుని ముందు ఒక మంచి కథ చెప్పుకుందామా? ఓకే. అనగనగా రెండు బంగారు చేపలు రెండు పవిత్రమైన నదులలో నివసిస్తూ ఉండేవంట. ఒక చేప గంగా నదిలో, రెండవ చేప యమునా నదిలో ఉండేవంట. అనుకోకుండా నదీ ప్రవాహాల వలన ఆ రెండు చేపలు ఒక చోట కలుసుకున్నాయంట. మొదటి బంగారు చేప ఈ విధంగా అన్నదంట, హే, నేను మొత్తం ప్రపంచంలోనే అత్యంత అందమైన చేపని అని అన్నదట. ఆ మాటలకు రెండో బంగారు చేప దానిని హేళన చేస్తూ ఈ విధంగా అన్నదంట, ఈ మాట అనడానికి ముందు నీవు ఎలా ఉన్నావో చూసుకున్నావా? నేనే చాలా అందమైన దానిని అన్నదంట. ఈ విధంగా రెండు చేపలు ఒకదానితో ఒకటి నేనే అందంగా ఉన్నాను అంటే నేనే అందంగా ఉన్నానని పోట్లాడుకోసాగాయంట. అదే సమయంలో ఒక తాబేలు అటువైపుగా వచ్చిందంట. ఆ రెండు చేపలు తాబేలు దగ్గరికి వెళ్ళి ఇద్దరిలో చాలా అందంగా ఉండేది ఎవరో తీర్పు చెప్పమని అడిగాయంట. తాబేలు ఆ రెండు చేపలను బాగా పరిశీలించి ఈ విధంగా బదులిచ్చిందంట, మీరు ఇదిగో ఇక్కడుంది తాబేలు, మీరిద్దరూ నాకు చూడడానికి సమానమైన వాళ్ళలాగే ఉన్నారు. ఎందుకంటే నేను చాలా ఆకలితో ఉన్నాను. నా ఆకలి తీర్చుకోవడానికి నేను మీ ఇద్దరిని తినేస్తాను. అప్పుడు కానీ ఆ రెండు చేపలకు తమ జీవితాలు ఇరకాటంలో పడ్డాయని తెలిసి రాలేదంట. ఆ ఈ స్టోరీ మోరల్ ఏంటో తెలుసా? అనవసరమైన వివాదాలు ప్రమాదానికి దారితీస్తాయి. అనవసరంగా ఎవరితోని గొడవ పెట్టుకోకూడదు. ఓకేనా? గుడ్ నైట్ చెప్పు. Subscribe to Amma Pathasala.